ఒక ముసలమ్మ తన కొడుక్కి పెళ్లి చేసింది. కోడలు అనాథ. 12 సంవత్సరాలు గడిచాయి. కానీ కోడలికి పిల్లలు లేకపోవడంతో ముసలమ్మ ఒక సాధువుని అడిగింది. సాధువు చెప్పాడు, నీ కొడుక్కి పిల్లల సుఖం లేదు. అప్పటినుంచి అత్తమామలు కోడల్ని ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. చివరికి ఆమెను ఇంట్లోంచి బయటకు పంపేశారు. కోడలు అనాథాశ్రమంలోకి తిరిగి వెళ్లి ఉండాల్సి వచ్చింది. వాళ్ళు కొడుక్కి రెండో పెళ్లి చేశారు. రెండో కోడలు గర్భవతి అయ్యింది. కొన్నాళ్లకు ముసలమ్మకు ఆ సాధువు మళ్లీ కనిపించాడు. ముసలమ్మ అన్నది, బాబా, నీవు నా కొడుక్కి సంతానం ఉండదని చెప్పారు. కానీ రెండో పెళ్లి చేశాక ఇప్పుడు నా కోడలు బిడ్డను కంటుంది. కొంతకాలానికి తెలిసింది మొదటి కోడలు కూడా గర్భవతి అని. ఒకరోజు రెండో కోడలు మెట్లపై నుంచి పడిపోయింది. ఆ ప్రమాదంలో కోడలు, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఈ విషయం మొదటి కోడలికి తెలిసి ముసలమ్మ ఇంటికి వెళ్ళింది. అప్పుడు ముసలమ్మ, ఆమె కుటుంబం క్షమాపణ చెప్పారు. కోడలా, నీవు ఇక్కడే ఉండు అన్నది. కోడలు ఆలోచనలో పడింది. ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ స్థితిలో కోడలు ఏం చేయాలి? ఇంట్లో ఉండాలా వద్దా? యస్ ఆర్ నో అని కామెంట్ చేయండి.